రామ రామ జయ రాజ రామ 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 జయ సీతారామ సుత్త బ్రహ్మ పరాత్మక రామ కాలాత్మక పరమేశ్వర రామ రఘుపతి రాఘవ రాజ రామ పతిత పావన సీతారామ. జై శ్రీరామ్. హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలా గొప్ప రోజండి. యావత్ దేశమంతా కూడా చాలా వైభవంగా పండగ జరుపుకునే రోజు. ఏంటి, ఏ పండగ లేదు, పండగ జరుపుకోవటం ఏంటి అనుకుంటున్నారా? అదేనండోయ్, జనవరి 22 అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ ప్రారంభమవుతున్న రోజు అంటే ప్రతి ఒక్కరికి పండగేనండి. ఎందుకు అంటే ఈ రోజు కోసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్న రోజు. అందులోనూ మన జనరేషన్లో ఇది సాధ్యమైంది అంటే నిజంగా ఆశ్చర్యమేనండి. ఎందుకంటే మనం అదృష్టవంతులు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయోధ్యలో శ్రీరామ మందిరం ఏర్పడటం అనేది 1 సంవత్సరం లేకుంటే 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్న మాట కాదండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది చాలా కొట్లాటలు, గొడవలు, ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలను అర్పిస్తే లభించని ఫలితం ఈరోజు సాధ్యమైంది అంటే మన జనరేషన్లో మనం ఎంతో పుణ్యం చేసుకున్నామని చెప్పొచ్చండి. అయోధ్యలో పుట్టిన శ్రీ బాలచంద్రునికి ఎందుకు అక్కడ స్థానం లభించుకోకుండా చేయాలని చూశారు, ఎందుకు చివరికి అక్కడ రామ మందిరం కట్టడం జరిగింది అనేది మొత్తం కూడా మీ అందరికీ తెలిసిన విషయమేనండి. సో అయోధ్య నుంచి అక్షింతలు అయితే మా ఇంటికి వచ్చాయి. అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ ప్రారంభమవుతున్న రోజున ప్రతి ఒక్కరూ కూడా దేశమంతా ప్రతి గుమ్మం దగ్గర 5 దీపాలు ఎందుకు వెలిగించాలి అనేది కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ మా ఇంట్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది కూడా మీ అందరికీ తెలియాలి కదా. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని ఒక 3 గుప్పిళ్ళ బియ్యం, ఇరక్కోకుండా ఉండే బియ్యం తీసుకోవాలండి. పసుపు, ఆవు నెయ్యి వేసి బాగా కలుపుకుంటే అక్షింతలు తయారవుతాయి. ఈ అక్షింతలను పూజ చేసే పూజా మందిరంలో కానీ పీఠం పెట్టుకున్నట్లయితే పీఠం దగ్గర కానీ పెట్టుకోవాలి కదా. సో నేను ఇక్కడ పీఠం పెట్టుకున్నాను కాబట్టి పీఠం దగ్గరే ప్లేట్ అయితే దేవుని ముందు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక 5 తమలపాకులు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచేసి పసుపును కలిపి ఈరబాడు తీసుకొని శ్రీ జై రామ అనే అక్షరాలను రాసుకోవాలి. మన ఇష్టం అండి, ఒకే ఆకుపై జై శ్రీరామ అని కూడా రాసుకోవచ్చు. ఒక్కొక్క ఆకుపై రామ లేకుంటే శ్రీ జై అని ఇలా కూడా రాసేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే రాసేసుకున్నానండి. ఈ తమలపాకులపై ఈ విధంగా గంధం కుంకుమతో బొట్లయితే పెట్టేసుకున్నాను. నేను సపరేట్గా పీఠం పెట్టుకున్నాను కాబట్టి ఈ తమలపాకులకి కాడలు తీసేసి ఈ పీఠం దగ్గర వరుసగా అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే అక్షింతల ప్లేటు పెద్దదిగా అయిందని చెప్పేసి మరొక ప్లేట్లోకి అయితే మార్చేసేసి ఇలా పెట్టేసుకున్నానండి. సో ఈ అక్షింతలు ఎందుకు కలిపాను ఏంటి అనేది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అయినా కూడా నేను చేసిన పూజ అయితే మీకు వివరిస్తున్నాను అంతేనండి. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ శ్రీ రామ రామ అనే అక్షరాలకు ఇలా కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని అక్షింతలు దేవుని కోసం మనం సిద్ధం చేసుకుంటాం కదా, అవి ఈ తమలపాకుల మధ్యలో వేసేసుకొని వెండి, ఇత్తడి, రాగి, మట్టి ఏ ప్రమిదలైనా సరే ఒక 5 తీసేసుకొని నీట్గా కడిగి పెట్టేసేసుకొని ఈ విధంగా ఒత్తులు వేసేసి ఆయిల్ వేసేసి ఉంచేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలండి. ఏంటి ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నానా? వీటికైతే ఒక స్టోరీ ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూశారు కదండి, నేను అక్షింతలు అయితే కలుపుతున్నానండి. భోగి పండుగ రోజు మా పిల్లలకి భోగి పళ్ళు పోసాను కదా, ఆ రోజు పిల్లల తలపై అక్షింతలు వేయటం కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా కలుపుకోవాలి కదా. ఆ అక్షింతలలోనే ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కలిపేశాను. ఆల్రెడీ నేను కలిపిన అక్షింతలు అన్నీ కూడా నేను ఇంట్లో కలిపినవి కాదండి, దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చినవే. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగిన అక్షింతలు, మరొక అక్షింతలు కనకదుర్గమ్మ అమ్మవారి
అక్షింతలు అనమాట. అవి ఎర్రగా ఉంటాయి. ఇవేనండి నాకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల ప్యాకెట్ ఇది. సో ఎందుకు నేను ఈ క్లిప్పింగ్ పెట్టాను అంటే నాకు అయోధ్య నుంచి రాలేదేమో అక్షింతలు అనుకుంటారనమాట. సో వీటిని నేను మొత్తం మిక్సింగ్ చేసేసాను. పిల్లల తలపై వేయంగా కూడా నాకు మిగిలాయి అన్నమాట. ఆ అక్షింతలను నేను భద్రపరచుకొని ఈరోజు మళ్ళీ వాటిని వృద్ధి చేసేసుకున్నాను. చూశారు కదండి, అప్పుడు మిగిలిన అక్షింతలను ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇలా దేవుని దగ్గర పెట్టుకున్నాను. అయోధ్య నుంచి వచ్చిన పాంప్లెట్స్ ఉంటాయి కదా, అయోధ్య రామ మందిరం మరొక పాంప్లెట్, అది కూడా ఇలా దేవుని దగ్గర పెట్టేసేసుకున్నానండి. దేవుని పూజా మందిరం గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర మొత్తం 5 దీపాలు ఎందుకు పెట్టమన్నారు అంటే, శ్రీ అయోధ్య రామ మందిరం ఇప్పటి విషయం కాదు, కొన్ని వందల సంవత్సరాలు అంటే 500 సంవత్సరాల క్రితం నుంచే అక్కడ రామ మందిరం స్థాపించాలి అని చెప్పేసి అనుకోవటం జరిగింది. ఎన్నో కొట్లాటలు సమస్యలు వల్ల అది ఆగిపోయింది. సో మన జనరేషన్లో అది మళ్ళీ ప్రారంభమైంది కాబట్టి సో అక్కడ రామ మందిరం అయితే ప్రారంభించారు కదా. ఆ సందర్భంగా ఈ 500 సంవత్సరాలకి అంటే 5 జనరేషన్లు అనమాట, 100 సంవత్సరాలకి ఒక జనరేషన్ చొప్పున 500 సంవత్సరాలకి 5 దీపాలు ఇలా పెట్టుకోవాలని చెప్పారు. సో ఉదయం అయితే ఈ విధంగా పూజ హడావుడిగా జరిగిపోయిందండి. మా పిల్లలు స్కూల్కి పంపించి వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి లేట్ అయిపోయింది ఇంట్లో పని. అందుకే చాలా సింపుల్గా నైవేద్యం అయితే ఖర్జూరం పెట్టేసేసుకొని ఉదయం పూజ ఇలా చేసేసుకున్నానండి. సాయంత్రం పూజలో అయితే మళ్ళీ నేను తమలపాకులు తీసుకొని జై శ్రీరామ అనే బీజాక్షరాలను ఈ విధంగా రాసేసుకొని ఇలా ప్రమిదలు కూడా వెలిగించి సిద్ధం చేసేసుకున్నానండి. ఇంటి ముందు నీట్గా కడిగేసుకొని రంగుల ముగ్గులతో ఇలా అలంకరణ చేసేసుకొని జై శ్రీరామ అని ఇలా పూలతో అయితే పేర్లు రాసేసానండి. ఒక విధంగా పండగ వాతావరణం తీసుకురావాలి. మన ఇంట్లోనే కాదు, ఇది ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు గర్వించదగే రోజు. హిందువులకి ముఖ్యంగా ఇది చాలా చాలా గొప్ప రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలి అంటే ఈ విధంగా పండగ వాతావరణం తీసుకురావాలి. సో ఇలా ముగ్గు వేసి ముగ్గుల దగ్గర కూడా తమలపాకులు పెట్టేసి తమలపాకుల మీద ఈ విధంగా అయితే ప్రమిదలు పెట్టేసేసుకున్నాను. గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టేసుకున్నానండి. అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటి 5 దీపాలు అన్నారు కదా, ఇన్ని పెట్టారు అని చెప్పేసి. సో మనం 5 దీపాలు పెట్టుకోవాలండి మొత్తం కూడా. కానీ 5 దీపాల కంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. సో మనకి ఎంత అందంగా వైభవంగా చేసుకోవాలి పూజ అనుకుంటే అంత వైభవంగా చేసుకోవచ్చు. 5 దీపాలకి మించి కూడా పెట్టుకోవచ్చు అండి. అచ్చంగా దీపాలు అంటే ప్రమిదలతోనే జై శ్రీరామ అనే నామాన్ని కూడా రాసేస్తే ఎన్నో ప్రమిదలు పడతాయన్నమాట. సో అందుకోసమే అలా కూడా రాసేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా సాయంత్రం పూజలో అయితే వడపప్పు, బెల్లం, పానకం, టెంకాయ ఇలా నైవేద్యంగా సమర్పించుకున్నాను. మళ్ళీ 5 దీపాలు ఇక్కడ కూడా వెలిగించేశానండి. శ్రీరామచంద్రునికి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించుకోవాలి కదా. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి. సో మా ఇంట్లో రాముల వారి ఫోటో లేదు, అందుకే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకున్నాను, వినాయకుని ఫోటో పెట్టేసుకున్నాను. సో మనం నిత్య పూజలో అందరి దేవుళ్ళని పెట్టేసుకొని పూజ చేసుకుంటాము, అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టేసుకున్నానండి. అయితే ఇక్కడ అయోధ్య నుంచి వచ్చిన పత్రిక అంటే మనకి శుభలేఖ లాంటిది అనమాట, పాంప్లెట్ వస్తుంది కదా, అది రామ మందిరం ఫోటో వస్తుంది కదా, అది కంపల్సరీగా పూజలో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలండి. ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. రాముల వారి ఫోటో లేకపోయినా అయోధ్య నుంచి అయితే ప్రతి ఇంటికి రామ మందిరం పాంప్లెట్ వచ్చింది కదా, మా ఇంటికి కూడా వచ్చింది. పూజ చేసేటప్పుడు ఎలాగో ఈ రామ మందిరాన్ని ఈ పూజలో పెట్టేసుకొని పూజ చేసుకుంటే మంచిది కాబట్టి నేను ఈ రామ మందిరం పాంప్లెట్ పెట్టేసుకొని రాముల వారి ఫోటో ఉన్నట్లుగా భావించుకొని ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. శ్రీరాముని పూజ చేసేటప్పుడు శ్లోకాలు, మంత్రాలు, స్తోత్రాలు ఏవైనా సరే పఠించవచ్చు. ఏవి రావు అనుకున్న వాళ్ళు ఓన్లీ జై శ్రీరామ అనే మంత్రాన్ని 108 సార్లు చదివి పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పూజలో శ్రీనామరామాయణం అని 7 కాండములు ఉంటాయి. బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము, వీటితో పాటుగా ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రము,
ఇంకా మనకి తెలిసిన ఎన్నో స్తోత్రాలు మంత్రాలు ఉంటాయండి. వాటన్నిటినీ కూడా జపిస్తూ పూజ చేసుకోవచ్చు. అయితే ఈ పూజలో మనము అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఉంటాయి కదా, అవి మనం కలుపుకున్న అక్షింతలు ఉంటాయి కదా, వాటిల్లో వేసేసి ఇంకా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని ఆ అక్షింతలను ఈ విధంగా అయితే దేవుని పాదాల దగ్గర వేసేసుకున్నానండి. ఈ అక్షింతలను మనము ఎక్కడెక్కడ పెట్టాలి అంటే వీటిని కొన్ని మనము ఒక మూటలాగా కట్టేసుకొని బీరువాలో పెట్టేసుకోవచ్చు. మరికొన్ని అక్షింతలు పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. మరికొన్ని అక్షింతలను మనం రోజు తినే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంలో కలిపేసుకున్నట్లయితే, అంటే మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఆ బియ్యం వండకూడదండి. మళ్ళీ అది రోజు మనం వండుకొని తింటాం కాబట్టి మన బాడీలోకి వెళ్ళిపోయి మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా త్వరగా నయమవుతాయని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నారండి. అదేవిధంగా ఈ అక్షింతలను మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శిరస్సు మీద వేసేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ అక్షింతలను మనం తల మీద వేసుకొని వెళ్తే మనకి ఆ పని శుభదాయకంగా జరుగుతుందంట. అలాగే పిల్లల చదువులు, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వాళ్ళ ఎగ్జామ్స్ పరంగా బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ శిరస్సు మీద వేసినా కూడా వాళ్ళు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని సక్సెస్ అవుతుందని పండితులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ అక్షింతలు మీకు ఒకవేళ కలుపుకుంటారు కదా, అవి అయిపోతే మళ్ళీ వాటిని మీరు ఈ విధంగానే వృద్ధి చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే అయోధ్య శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ పూజ ఈ విధంగా చేసుకున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.